guys, hope you are doing great. So recently ఒక article చదివాను and it says more than half of the members are affected by hemorrhoids and 10 piles by the age 50. So I sought for a solution, went through so many websites and finally landed up at Vitality Laser Clinic. They have advanced laser treatment technology, experienced and certified experts, female doctors for female patients, and these are at our convenient locations: Kukatpalli, Dilshuk Nagar, Kondapur, Secunderabad. And here's the best. They have 80,000 plus happy customers. Wanna know why? Let's go there and find out. Finding you the best treatment here. Ikkada advanced laser treatment technology undi and procedure under 30 minutes అయిపోతుంది and you can get discharged on the same day. Recovery time kuda చాలా fast. So how the laser works and అసలు piles ఏంటి, symptoms ఏముంటది, treatment ఏంటి అనేది మనం డాక్టర్ తో మాట్లాడి తెలుసుకుందాం. Hello doctor. Hello, I am Dr. Jilla Chaitanya, MBBS, MS, General Laparoscopic and Laser Surgeon. I have 10 years plus experience. సో డాక్టర్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయండి, అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి పైల్స్ కి? జనరల్గా వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారంటే బ్లీడింగ్, మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ రావడం, ఇంకోటి కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇంకోటి మోషన్ వెళ్ళినప్పుడు ఏదైనా వాప్ స్వెల్లింగ్ లాంటిది బయటికి రావడం, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు మన దగ్గరికి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? యూజువల్లీ లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్, అంటే చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు, సమ్టైమ్స్ డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్ వల్ల, ఈటింగ్ మసాలా ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం, టైంకి ఫుడ్ తినకపోవడం, సో సమ్టైమ్స్ కోలాన్లో ట్యూమర్స్ ఉండడం, ఈ కారణాల వల్ల పైల్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. ఇక్కడ పెయిన్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని విన్నాను. సో హౌ డస్ దట్ వర్క్? సో యాక్చువల్లీ మన దగ్గర ఏంటంటే ట్రెడిషనల్ వేలో మనం స్కిన్ కట్ చేసి పైల్ మాస్ని కట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల పెయిన్ అనేది చాలా ఉంటుంది. సో మనం చేసేది ఇక్కడ ఏంటంటే లేజర్ ఫైబర్ యూస్ చేసి ఓన్లీ మనం పైల్ మాస్, ఆ బ్లడ్ వెసిల్ ఏదైతే వాప్ వచ్చిందో దాన్ని బర్న్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కటింగ్ ఎలాంటివంటి కటింగ్ ఉండదు కాబట్టి దానివల్ల పెయిన్ అనేటువంటిది ఏమీ ఉండదు. సో పేషెంట్ కూడా ఎర్లీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు. అది. థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడ ఫీమేల్ పేషెంట్స్ కోసం ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఒకసారి వెళ్ళి మాట్లాడు. హలో డాక్టర్. Hello, this is Dr. Janvi Konero, Consultant General Laparoscopic and Laser Surgeon at Vitality Hospitals. సో డాక్టర్, ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు పైల్స్ తో, బట్ దే ఫీల్ సో అషేమ్డ్ టు కమ్ టు హాస్పిటల్. సో వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇట్స్ కామన్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్. అది పర్టికులర్గా ఫీమేల్స్కి కామన్, మెన్కి కామన్ అని ఏం లేదు. సో మోస్ట్లీ దిస్ ఈస్ ప్రైవేట్ పార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కాబట్టి మోస్ట్లీ మిగతా డిసీజెస్ లాగా బయట డిస్కస్ చేయరు, కొంచెం సోషల్ స్టిగ్మా వల్ల. సో ఆల్ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ డజంట్ రిక్వైర్ సర్జరీ. సో ఫస్ట్ ఇనీషియల్గా డయాగ్నోస్ చేయడం వల్ల సో కొన్ని కెన్ బి క్యూర్డ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని కెన్ బి క్యూర్డ్ విత్ మెడిసిన్స్. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ బి రిక్వైరింగ్ సర్జరీ. సో ఇనీషియల్గా రాకుండా ఏం కాదు తగ్గిపోతుంది అని డిలే చేసి కాంప్లికేట్ చేసినప్పుడు రావడం కన్నా ఎర్లీగా కన్సల్ట్ అయితే బెటర్. ప్రెగ్నెన్సీకి ఏమైనా రిస్క్ ఉంటుందా పైల్స్ వల్ల? ప్రెగ్నెన్సీలో ఫిషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పైల్స్ అనేది కామన్. అది మోస్ట్లీ ఎక్కువగా ఐదర్ ఎర్లీ వీక్స్ లేదా లేట్ వీక్స్లో కామన్గా బయటపడుతుంది. 32 to 36 వీక్స్ వన్ బేబీ హెడ్ ఎంగేజ్ అయినప్పుడు, సో కంప్రెషన్ వల్ల కానీ, కాన్స్టిపేషన్ వల్ల కానీ, లేదా హార్మోన్ రిలేటెడ్ ప్రొజెస్ట్రాన్ వీటి వల్ల, డైలటేషన్ వల్ల అనేది కామన్గా బయటపడుతుంది. సో అప్పుడు ఏం చేయలేము కాబట్టి సో మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాంగ్ విత్ సమ్ మెడికేషన్స్ విల్ హెల్ప్ అనమాట. సో పోస్ట్ డెలివరీ కూడా అందరికీ సర్జరీ కావాలా, అందరినీ అడ్రస్ చేయాలా అని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. బట్ అందరికీ సర్జరీస్ ఏం అవసరం పడలేదు. ఒక 2 to 3 months వీ విల్ వెయిట్ బికాస్ ద హార్మోన్స్ అన్ని రివర్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. సో అప్పుడు విల్ సపోర్ట్ విత్ మెడికేషన్స్. ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ హ్యావింగ్ కాంప్లికేషన్స్ లైక్ థ్రాంబోస్డ్ అయినా కానీ, గ్రేడ్ 4 ఉన్న, వర్సనింగ్, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ కూడా చేయలేనప్పుడు వాళ్ళకి మాత్రమే అకార్డింగ్ టు ద అసెస్మెంట్ అప్పుడు వీల్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. బట్ అందరికీ సర్జరీ ఆఫ్టర్ డెలివరీ కూడా అవసరం లేదు. ఓకే, ఫీమేల్స్ లో ఇలా ఏమైనా కామన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా ఫీమేల్స్? ఫీమేల్స్ అంటూ పర్టికులర్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ ఎనీథింగ్ మేల్ ఆర్ ఫీమేల్ బాటమ్ రిలేటెడ్ డిసీజ్ ఇస్ ప్యూర్లీ రిలేటెడ్ టు కాన్స్టిపేషన్. సో అప్పుడు కాన్స్టిపేషన్ అది హార్డ్ స్టూల్ వల్ల, దట్ ఈస్ ఐదర్ ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఇన్ యువర్ ఫుడ్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు జంక్, నాన్ వెజ్ ఇవి ఎక్కువ అవుతుంది.
సో ప్రాపర్ హైడ్రేషన్ వల్ల. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ అందరూ సిట్టింగ్ వల్ల అనేది ఉంటుంది. సిట్టింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ సిట్టింగ్, అట్లా ఏం లేదు. ఓన్లీ టైలరింగ్ వాళ్ళకి కంటిన్యూస్గా ప్రెషర్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళది వీళ్ళు కన్సిడర్ దిస్ ఈస్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజే. సో ఎక్కువగా మన ఫుడ్లో ఫైబర్ ఉండేలాగా, ప్రాపర్ హైడ్రేషన్ ఉండేలాగా చూసుకుంటే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. Thank you, doctor. So, if you're feeling these symptoms, don't worry. Book an appointment now.